నిర్మల్ జిల్లా కేంద్రంలో బెదిరించి డబ్బు గుంజుకుంటున్న ముఠాను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. స్థానిక పోలీస్ స్టేషన్లో నిర్మల్ డీఎస్పీ గంగారెడ్డి విలేకరులతో వివరాలను వెల్లడించారు. నిర్మల్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి సహాయకుడి నుండి 45,000 రూపాయల నగదును ఓ ముఠా దోచుకుంది. అతన్ని కిడ్నాప్ చేసి శామ్గాడ్ వద్దకు తీసుకువెళ్లి 45,000 రూపాయలు సెల్ ఫోన్ లాక్కున్నట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసి 6 నిందితులను పట్టుకుని 30,000 రూపాయల నగదును సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ తెలిపారు. ఈ ముఠాలో 4 మహిళలు కూడా ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు. టీం తయారు చేసుకుంటుంది. ఆమె ఎంఓ ఏంటంటే ఏదైనా వైన్ షాపులు కానీ షాప్స్ కానీ డబ్బులు చూసి వేరే వాళ్ళ లేడీస్తో ఆకర్షింపజేసే క్రమంలో అతనికి ఆకర్షిస్తారు. ఆకర్షించి అతన్ని ఒక బైక్ పైన శామ్గాడ్ ఏరియాకి తీసుకెళ్ళి ఆ శామ్గాడ్ ఏరియాలో వాళ్ళని అతనిపై దౌర్జన్యం చేసి అతను కొట్టి అతని దగ్గర ఉన్న 45,000 రూపాయల డబ్బులు గుంజుకుంటారు. అదేవిధంగా ఒక సెల్ ఫోన్ వెళ్ళి వాళ్ళ పైన దౌర్జన్యం చేసి రాబరీ చేసి డబ్బులు దోచుకునే క్రమంలో నిన్న కేసు రిజిస్టర్ చేసినాము. కేసు రిజిస్టర్ చేసి పట్టుకొని ఈరోజు డబ్బులు కూడా రికవరీ చేసి